ఫుడ్నే కాదు తాగే నీటిని కూడా కల్తీ చేస్తున్నారు కల్తీ రాయిల్లో. టీడీఎస్ లెవెల్స్ పట్టించుకోకుండా బోరు నీళ్లను ప్యూరిఫై చేసి అమ్ముతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఐఎస్ఐ ఫుడ్ లైసెన్స్ లేకుండా బాటిల్స్ ప్యాకెట్లలో నింపి మినరల్ వాటర్ పేరుతో హోటల్స్ రెస్టారెంట్ల షాపులకు సరఫరా చేస్తున్నారు. సిటీలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కల్తీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో మినరల్ వాటర్ దందా షురూ అయింది. కొందరు వాటర్ ప్లాంట్లు పెట్టి ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా జనాలకు అపరిశుభ్రమైన నీటిని అంటగడుతున్నారు. టీడీఎస్ లెవెల్స్ పట్టించుకోకుండా బోర్ నీళ్లను కేవలం ప్యూరిఫై చేసి బాటిల్స్లో ప్యాకెట్స్లో నింపి మినరల్ వాటర్ అంటూ అమ్ముతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు, షాపులు, ఇతర చోట్లకు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్ల నిర్వాహకుల పని పట్టేందుకు అధికారులు దాడులు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ, హెచ్ఫాస్ట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారం రోజులుగా నగరంలోని పలు ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించారు. సమ్మర్లో ఉండే డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఆరో ప్లాంట్ పేరుతో దందా చేస్తున్నారు నిర్వాహకులు. అర్హత లేకున్నా బాటిల్స్, ప్యాకెట్లపై ఐఎస్ఐ మార్కు వేసి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే తయారు చేస్తున్నారు. కొందరు ప్రముఖ కంపెనీల పేర్లలో ఒక ఆల్ఫాబెట్ను అటు ఇటుగా మార్చి బాటిల్స్ తయారు చేస్తున్నారు. ఇందులో టీడీఎస్ తక్కువగా ఉండే నీటిని నింపి సిటీలోని ఓపెన్ బార్లు, రెస్టారెంట్లు, వైన్స్, బస్టాండ్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. నీటి నాణ్యతను నిర్ణయించడంలో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కానీ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఎక్కడా టీడీఎస్ లెవెల్స్ మెయింటైన్ చేయడం లేదు. WHO, BSI స్టాండర్డ్స్ ప్రకారం టీడీఎస్ లెవెల్స్ 75 నుంచి 500 ppm వరకు ఉంటే ఆ నీళ్లు తాగొచ్చు. ఈ మధ్యలోనూ కొన్ని లెవెల్స్ తేడాలుంటాయి. 75 నుంచి 150 ppm వరకు అత్యంత సురక్షితమని, 150 నుంచి 300 వరకు మంచిదని, తాగడానికి, వంటకు వాడినా ఇబ్బందులు లేవని చెప్తారు. ఇక 300 నుంచి 500 వరకైతే పర్వాలేదని, తాగితే రుచిలో తేడా తెలుస్తుంది అంటున్నారు. 500 నుంచి 1200 మధ్య ఉంటే ఆ నీళ్లను నాణ్యత తక్కువ ఉన్న నీటిగా గుర్తిస్తారు. సిటీలో తనిఖీ చేసి నీటి శాంపిల్స్ ను నాచారంలోని ల్యాబ్లకు పంపిస్తున్నారు అధికారులు. దీని ద్వారా ఆ నీళ్లలో పవర్ ఆఫ్ హైడ్రోజన్ స్థాయి, ఫ్లోరైడ్, కాల్షియం, క్లోరైడ్, క్లోరిన్, ఐరన్, నైట్రేట్ వంటి రసాయనాల మోతాదును తెలుసుకుంటారు. pH 6 నుండి 8.5 మోతాదులో ఉండాలి. ఫ్లోరైడ్ 1 mg నుంచి 1.5 mgల వరకు ఉండొచ్చు. క్లోరైడ్ 250 mgల లోపు, క్లోరిన్, టేకు, నైట్రేట్ 45 mg లోపు ఉండాల్సి ఉంటుంది. ఆర్సెనిక్ స్థాయి 0.01 mg కంటే తక్కువగా, ఐరన్ 0.3 mg లోపు ఉండాలి. ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది ల్యాబ్ రిపోర్ట్స్ తేలుస్తాయి. అధికారుల తనిఖీల సందర్భంగా కొన్ని ప్లాంట్ల నుంచి సేకరించిన నీళ్లను అప్పటికప్పుడు మీటర్తో తనిఖీ చేయగా టీడీఎస్ లెవెల్స్ కేవలం 40 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ నీటిలో టీడీఎస్ అతి తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అందాల్సిన కాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలు అందవు. వీటిని తాగితే కడుపులో యాసిడిక్గా మారుతుంది. ఇందులో శరీరానికి అవసరమైన మినరల్స్ ఉండవు. ఎముకలు బలహీనపడతాయి. నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. బోర్ నీటిని ప్యూరిఫై చేసి ఫిల్టర్ నీళ్లనే మినరల్ వాటర్ అని అమ్ముతుండటంతో జనాలు గుడ్డిగా నమ్ముతూ తాగుతున్నారు.